ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ డీలర్లకు హైకోర్టు ఒక రకంగా తాజాగా రేషన్ డీలర్‌షిప్ రద్దుకు సంబంధించి జరిపిన విచారణలో డీలర్లకు కాస్తంత ఊరట కలిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ చౌక ధరల దుకాణ డీలర్‌షిప్‌లకు అధికారులు ఏకపక్షంగా డీలర్‌షిప్ రద్దు చేస్తున్న నేపథ్యంలో ఇందుకు అడ్డుకట్ట వేసే దిశగానే హైకోర్టు ఇటీవల ఒక కీలక తీర్పిచ్చింది. డీలర్‌షిప్ రద్దు వల్ల డీలర్ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. అందువల్ల తగిన విచారణ జరిగిన తర్వాతే డీలర్‌షిప్ రద్దు విషయంలో నిర్ణయం తీసుకోవాలి అని అధికారులను ఆదేశించింది. అంటే ఇందులో వ్యక్తిగతంగా వాదన వినిపించే అవకాశం డీలర్‌కి ఇవ్వాలి అనేది. అలాగే డీలర్‌తో పాటు ఒకవేళ సాక్షులు ఉంటే వారి ప్రమాణపూర్వక వాంగ్మూలాలను కూడా నమోదు చేయాలని స్పష్టం చేసింది. కార్డుదారులు కానీ ఇతరులు ఎవరైనా కానీ ఫిర్యాదు చేస్తే డీలర్ సమక్షంలో వారిని కూడా విచారించాలి అని చెప్పింది. అంటే ఆ వ్యక్తులకు క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం కూడా ఇవ్వాలి అని చెప్పి అధికారులకు తేల్చెప్పింది. దీనివల్ల ఏంటి అంటే 2 రకాల వెర్షన్స్ వినే అవకాశం ఉంటుంది. డీలర్ కూడా తమకి డీలర్‌షిప్ రద్దు చేసే విషయంలో న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా, తను తప్పు చేశాడా లేదా అనే దానికి సంబంధించి, లేదు తప్పు చేస్తే ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి తన వాదన వినిపించే అవకాశం ఇప్పుడు కోర్టు ఇస్తోంది. ఒక రకంగా ఇది డీలర్‌షిప్ రద్దు చేస్తున్న డీలర్లకు ఇది మంచి అవకాశమే. కాకపోతే అక్కడ పారదర్శకత అనేది ఉంటే, జెన్యూనిటీ అనేది ఉంటే ఖచ్చితంగా ఆ డీలర్‌షిప్ ఎందుకు రద్దు చేయాలి అనే ప్రశ్న కానీ కోర్టులో రేజ్ అయితే మళ్ళీ అతనికి ఆ డీలర్‌షిప్ వెనక్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు అక్కడ తప్పు జరిగింది అని నిర్ధారణ జరిగితే ఖచ్చితంగా అతని డీలర్‌షిప్ అయితే రద్దు అవుతుంది. మొత్తానికి డీలర్‌షిప్ రద్దుకు సంబంధించి ఇప్పుడు న్యాయ పోరాటాలు చేస్తున్నారు కొంతమంది రేషన్ డీలర్లు. అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఒక ఊరట లభించినట్టు అయింది తాజాగా కోర్టు చేసిన వ్యాఖ్యలు.